హాయ్ 18 రోజుల అంతరిక్ష యానాన్ని సక్సెస్ఫుల్ గా ముగించుకుని సేఫ్ గా భూమి మీద ల్యాండ్ అయిపోయారు శుభాంశు అండి. ముఖ్యంగా శుభాంశు స్పేస్ జర్నీ తర్వాత చాలా మంది ఆస్ట్రోనాట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. అసలు వీళ్ళ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఈ కెరియర్ గా తీసుకుంటే ఎలా ఉంటుంది, ఇందులో జీతాలు ఎంత ఇస్తారు? ఎందుకంటే ఆస్ట్రోనాట్స్ అంత రిస్క్ చేసి అక్కడి వరకు వెళ్ళొస్తున్నారు కదా, సో జీతాలు కూడా ఖచ్చితంగా గట్టిగానే ఉంటాయని చాలా మంది అనుకుంటున్నారు. కానీ నిజానికి మీరందరూ అనుకుంటున్నంత పెద్ద పెద్ద జీతాలు లేవు ఆస్ట్రోనాట్స్ కి. ఇస్రోలో వ్యోమగాముల జీతాలు ఏడాదికి 12 నుంచి 20 లక్షల వరకు ఉంటుందంట. ఇందులో మళ్ళీ వాళ్ళ ర్యాంక్, వాళ్ళ పనితనం, సిన్సియారిటీ, వర్క్ ఎక్స్పీరియన్స్, అలాగే మిషన్ లో వాళ్ళ రోల్ ఏంటి అన్న దాని మీద జీతం డిపెండ్ అయి ఉంటుంది. సో సాలరీ స్లాబ్ లో బేసిక్ పే తో పాటుగా కొన్ని అలవెన్స్ ఉంటాయి, అలాగే కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. నాసా తన ఆస్ట్రోనాట్స్ కి ఏడాదికి మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 56 లక్షల నుంచి 86 లక్షల వరకు పే చేస్తోంది. అదే యూకే అయితే మన ఇండియన్ కరెన్సీలో ఏడాదికి 46 లక్షల నుంచి 99 లక్షల వరకు పే చేస్తోంది. ఇక యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అయితే నెలకి మన ఇండియన్ కరెన్సీ ప్రకారం వాళ్ళ ఆస్ట్రోనాట్స్ కి 6 లక్షల నుంచి 9 లక్షల వరకు పే చేస్తుంది. సో మన భారతీయ వ్యోమగాముల సాలరీస్ అంతర్జాతీయ ప్రమాణాలకి అనుగుణంగా లేకపోవచ్చు, కానీ శుభాంశు చేసిన ఈ స్పేస్ జర్నీ అంతరిక్ష ప్రయోగాల్లో మన దేశం ప్రాముఖ్యతని మొత్తం ప్రపంచానికి చాటి చెప్పింది. యాక్సియం 4 కోసం శుభాంశు మీద మన భారతదేశం ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా? 548 కోట్లు. ఇది శుభాంశు స్పేస్ జర్నీకి, ఆయన ట్రైనింగ్ కి, ప్రయాణం, లాజిస్టిక్స్, అలాగే పరిశోధనలు, వీటన్నింటి కోసం ఇండియా చేసిన ఖర్చు అక్షరాల 548 కోట్లు. సో శుభాంశు చేసిన ఈ స్పేస్ జర్నీ ఆయన విధి నిర్వహణలో భాగం, అంతే తప్ప దీనికోసం ఎలాంటి ఎక్స్ట్రా పేమెంట్స్ వాళ్ళకి చెయ్యరు. స్పేస్ జర్నీ చేసే ఆపర్చునిటీ వచ్చిన ఏ ఆస్ట్రోనాట్ అయినా, ఏ వ్యోమగామైనా దాని ఒక అద్భుతమైన అవకాశంగా, ఒక అద్భుతమైన అనుభవంగా చూడాలనుకుంటారు తప్పితే దాన్ని డబ్బులతో కొలుచుకోరు.